నిరంత ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. మీరు రెడీగా ఉన్నారా అండి? ఎప్పుడు యష్మిత వస్తుంది, యోగా చేయిస్తుంది అని అందరూ ఎక్సైటెడ్ గా ఉండొచ్చండి. ఇదే ఉత్సాహాన్ని మీరు కంటిన్యూ చేయండి. ఇవాళ మన సాధనలో ముఖ్యంగా మనము యాంగ్జైటీ ఇష్యూస్, స్ట్రెస్ ఇష్యూస్ గురించి మనము కొన్ని ఆసనాలు అయితే చేద్దామండి. చూడండి, యాంగ్జైటీ అన్నా స్ట్రెస్ అన్నా పూర్వకాలంలో అసలు తెలియదు. ఆ మానసిక ఒత్తిడి ఎలా ఉంటుంది, ఫిజికల్ ఒత్తిడి ఎలా ఉంటుందో కూడా మన పెద్దవాళ్ళకి తెలియదు. ఎందుకంటే అందరూ ఒక గుమ్మడి కుటుంబంలా ఉండేవాళ్ళండి. ఎప్పుడైనా ఏమన్నా ఇష్యూ వచ్చినా కమ్యూనికేషన్, చూడండి ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే ఇస్తాను. భార్య భర్తలకి గొడవలు అవుతాయి, కానీ పూర్వకాలంలో ఎప్పుడైనా పెద్దవాళ్ళు అబ్జర్వ్ చేసేవాళ్ళండి. ఎందుకో వీడు ఇవాళ ఇలా ఉన్నాడు, అరే ఎందుకురా ఇవాళ కోడల్ని బయటికి తీసుకెళ్ళు అని మామయ్య చెప్తారనమాట. అలా తండ్రి చెప్పినందుకు కొడుకైనా తీసుకెళ్తాడండి. తీసుకెళ్ళినప్పుడు ఎలా అయినా వాళ్ళు మాట్లాడతారు. కాబట్టి ఇంట్లో గుమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు చాలా ఇష్యూస్ అయితే వచ్చేవే కావండి. ఇప్పుడు ఏంటండి, పెద్ద పెద్ద రూమ్లు, పెద్ద పెద్ద బంగ్లాలు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రూమ్లు, అలా ఉంటూ కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేస్తూ మెంటల్ స్ట్రెస్ పర్సనల్ లైఫ్లో అలానే ఉంటుంది, ప్రొఫెషనల్ లైఫ్లో కూడా అంతే ఒత్తిడి ఉందండి. కుటుంబంలో ఇప్పుడు మా నాన్న కార్పెంటర్ అయితే బాబు కూడా జాబ్ చేసేవాళ్ళండి. సో వాళ్ళ కుల వృత్తిని వాళ్ళు ఫాలో అవుతూ వచ్చేవాళ్ళు. వాళ్ళకి ఎక్కడ ఏముంటాయో అన్ని లూప్ హోల్స్ తెలుస్తాయి, పెద్దవాళ్ళు గైడ్ చేస్తారు. కానీ ఇప్పుడు అందరం మనము కంప్యూటర్స్కి అంకితం అయిపోయామండి. దానివల్ల చాలా మానసిక ఒత్తిడికి అయితే గురవుతున్నారు. యోగా ప్రాక్టీసెస్తో చూడండి, చాలా మందికి ఆ స్ట్రెస్ ఉండి అర్థం కాకుండా కోపం రూపంలోనో, డిప్రెషన్లోనో బాధపడుతూ ఇతరులకు తెలుస్తుందండి. మనకు తెలీదు, నాకు ఒత్తిడి అవుతుంది, నేను డిప్రెషన్లో ఉన్నాను అని మనకైతే అస్సలు అర్థం కాదు. కాబట్టి పక్క వాళ్ళు అది అబ్జర్వ్ చేస్తే వాళ్ళని యోగా సాధన చేయడానికి ప్రోత్సహించండి. దానివల్ల కూడా వాళ్ళు యోగా చేయటం వల్ల వీటన్నిటి నుంచి బయటకు వస్తూ వాళ్ళని వాళ్ళు సెల్ఫ్గా యాక్సెప్ట్ చేస్తూ ఇంకా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు. సాధనాలు అయితే మొదలు పెట్టేద్దామండి. అందరు ఇలా సుఖాసనంలో కూర్చున్నట్టయితే 2 చేతుల్ని వెనక్కి తీసుకెళ్ళండి. చూడండి, వెనక్కి తీసుకెళ్తూ ఛాతీని తీసుకుంటూ మీ ఛాతీని ముందు వైపుకి పుష్ చేయండి. ఇలా పుష్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మీ చిన్ అన్నది పైకి లిఫ్ట్ అవుతుందండి. ఛాతీని వదిలేటప్పుడు స్పైన్ ని రౌండ్ చేస్తూ చేతుల్ని దగ్గరికి తీసుకొస్తూ చిన్ టు ద చెస్ట్ తీయండి. శ్వాసని తీసుకుంటూ వదిలేటప్పుడు దగ్గరికి చేతులని రిలాక్స్ చేయండి. శ్వాసని తీసుకుంటూ నెక్ ని సెంటర్ లోనే పెడుతూ శ్వాసని వదిలేటప్పుడు చూడండి, నేను నా ఎడమ చేతితో పట్టుకుంటూ ఎడమ వైపున బెండ్ చేస్తున్నాను మెడని. తర్వాత కుడి చేతిని కుడి వైపున స్ట్రెచ్ చేయండి. చేసిన తర్వాత మీరు కుదిరితే కుడి చేతిని ఇలా అప్ అండ్ డౌన్ మూవ్మెంట్ చేయండి. ఇంకా ఇక్కడే మీరు హోల్డ్ చేయొచ్చు. చాలా మంచి స్ట్రెచ్ ఉంటుందండి. రైట్ సైడ్ లో అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి.
ఇంకొన్నిసార్లు కంటిన్యూ చేయండి. స్లోగా ఇన్హేల్ చేస్తూ సెంటర్కి వచ్చేసి రిలాక్స్. ఇప్పుడు మళ్ళీ శ్వాసని తీసుకుంటూ సెంటర్. శ్వాసని వదిలేటప్పుడు కుడి చేతితో కుడి వైపున బెండ్. స్ట్రెచ్ చేస్తూ అప్ అండ్ డౌన్ మూవ్మెంట్స్. ముఖ్యంగా మనము అబ్జర్వ్ చేయండి అని అంటూ ఉంటారండి. అవేర్నెస్ తీసుకెళ్ళినప్పుడు ఇంకా తొందరగా మనము స్ట్రెస్ని, ఎమోషన్స్ని రిలీజ్ చేయొచ్చు. శ్వాసని తీసుకుంటూ సెంటర్కి వచ్చేసి రిలాక్స్. ఇప్పుడు మనము షోల్డర్స్ పైన వర్క్ చేద్దామండి. 2 చేతుల్ని ఇలా పెట్టండి. 2 చేతి వేళ్ళని భుజాల పైన పెట్టండి. శ్వాసని తీసుకుంటూ కుడి మోచేతిని పైన వైపున, ఎడమ మోచేతిని కింద వైపున. శ్వాసని వదులుతూ దగ్గరికి తీసుకుంటూ, శ్వాసని తీసుకుంటూ ఆపోజిట్ డైరెక్షన్లో మనము అయితే తీసుకెళ్తున్నాము. సెంటర్కి వచ్చేసి చేతులని రిలాక్స్ చేయండి. వచ్చేసి చూడండి, ఒక ఫ్లోలో మనం ఆసనాస్ అయితే చేస్తాము. నన్ను చూస్తూ మీరు చేయడానికి ట్రై చేయండి. మనము ఇలా కూర్చున్నట్టయితే నేను ఒక వైపున వెళ్తున్నాను. ఇలా చాపండి. చాపిన తర్వాత 2 కాళ్ళని ఒక కాళ్ళ తర్వాత కంప్లీట్ బాడీని ఒక కాళ్ళ పైకి తీసుకెళ్తూ ఇంకో కాళ్ళని కూడా ఫోల్డ్ చేయండి. ఆసనాలకి వచ్చాను. వచ్చిన తర్వాత డీప్గా ఇన్హేల్ చేయండి. టేబుల్ పోస్టర్ లోకి వస్తామండి. చూడండి, ఒక చెయ్యిని కింద పెట్టాను కంప్లీట్ గా 1 హ్యాండ్ డిస్టెన్స్, తర్వాత ఒక అరిచేతంత డిస్టెన్స్. కాళ్ళని హిప్ ఒకటే లైన్ లో ఉండాలి. మన అరచేతి షోల్డర్ ఒకటే లైన్ లో ఉండాలి. భుజం అరచేయి ఒకటే లైన్ లో ఉండాలి. శ్వాసని తీసుకుంటూ స్పైన్ ని కిందికి పుష్ చేస్తూ పైన వైపున చూడండి. శ్వాసని వదిలేటప్పుడు స్పైన్ ని రౌండ్ చేస్తూ చిన్ టు ద చెస్ట్. మనం కొన్నిసార్లు చేస్తాము. పాటు మీరు చేయండి. అంత స్పైన్ కిందకి పుష్ చేస్తూ స్పైన్ రౌండ్ చేస్తూ ఆసనాలు చేయండి. శ్వాసని తీసుకుంటూ సెంటర్కి వచ్చేసి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కుడి కాళ్ళని చేతు మధ్యలోకి తేవండి. నా కుడి కాళ్ళని 2 చేతుల మధ్యలోకి తీసుకొచ్చాను. తీసుకొచ్చిన తర్వాత వెనకాల కాలు ఇంకా వెనక్కి ఉండాలండి. మీరు ఇలా పెట్టడం వల్ల మీకు ఏ స్ట్రెచ్ ఉండదండి. కాబట్టి వెనకాల కాళ్ళని ఎంతైతే అంత వెనక్కి పెట్టండి. శ్వాసని తీసుకుంటూ కుడి చేతిని పైకెత్తండి. వదిలేటప్పుడు కుడి చేతిని కింద డ్రాప్ చేయండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ ఎడమ చేతిని పైకెత్తుతారు. మెల్లగా
ఎడమ చేతిని కింద డ్రాప్. ఎలా చేయాలో చూపించాను. ఈ మూమెంట్ ని మనము కలిసి చేద్దాము. దాంతో పాటు బ్రెత్ ని సింక్రైజ్ చేస్తూ మనము ఈ ప్రాక్టీస్ అయితే చేద్దాము. కుడి కాలని వెనక్కి తీసుకెళ్ళండి. మెల్లగా మోకాలని కింద డ్రాప్ చేస్తూ ఆసనాలో కూర్చోండి. మనము ఇదే ఫ్లోని కంటిన్యూ చేస్తూ చూడండి. నన్ను ఫాలో అవుతూ ఎలా చేస్తున్నానో అలైన్మెంట్స్ చూస్తూ నేను చెప్తూ ఉంటానని నన్ను ఫాలో అవుతూ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు మనము ఎడమ కాలని ముందుకు తీసుకొస్తామండి. శ్వాసని తీసుకుంటూ ఎడమ కాలని ముందుకు తేవండి. ఎడమ కాళ్ళు మోకాళ్ళు ఒకటే లైన్ లో ఉండాలి. లేదా మీరు ఒకవేళ ఇలా పెట్టారనుకోండి మోకాళ్ళ నొప్పులు అయితే వస్తాయి. కాబట్టి కాళ్ళు మోకాళ్ళు ఒకటే లైన్ లో ఉండాలి. శ్వాసని తీసుకుంటూ కుడి చేతిని పైకెత్తండి. శ్వాసని వదిలేటప్పుడు కుడి చేతిని డౌన్. ఇప్పుడు మళ్ళీ శ్వాసని తీసుకుంటూ ఎడమ చేతిని పైకెత్తుతూ శ్వాసని వదిలేటప్పుడు డౌన్. మనం కలిసి చేద్దాము. మీరు చేయండి. ఎడమ కాళ్ళని కూడా వెనక్కి తీసుకెళ్ళండి. అధోముఖ శ్వానాసనాలోకి వస్తాము. వచ్చిన తర్వాత కాళ్ళని చూడండి, కాళ్ళ వేళ్ళ పైకి వస్తూ వేరే కాళ్ళ వేళ్ళ పైకి రాండి. ముందుగా నేను కుడి కాళ్ళ వేళ్ళ పైకి వచ్చాను, ఎడమ కాళ్ళ వేళ్ళ పైకి చేయడం వల్ల మనకి ఇంకెక్కువగా స్ట్రెచ్ అయితే అవుతుంది. రిలాక్స్ అవుతూ మళ్ళీ కుడి కాలని తర్వాత చూడండి, శ్వాసని వదిలేటప్పుడు కుడి కాళ్ళ మోకాలని స్ట్రెయిట్ చేస్తూ ఈ భాగాన్ని వెనక్కి తీసుకెళ్ళండి. శ్వాసని తీసుకుంటూ వచ్చి శ్వాసని వదిలేటప్పుడు మోకాలని స్ట్రెయిట్ చేస్తూ బెండ్. మీరు ఈ మూమెంట్ ని చేయండి. బ్యూటిఫుల్ స్మైల్ తో చెప్పులో అబ్జర్వ్ చేస్తూ చేయడానికి చూడండి. కుడి కాళ్ళని వెనక్కి తీసుకెళ్తూ ఎడమ కాళ్ళని ముందుకి తేవండి. ఎడమ కాళ్ళని ముందుకి తేయలేకపోయాను కాబట్టి నేను హ్యాండ్ సపోర్ట్ తీసుకొని ముందుకి పెట్టాను. సేమ్ మీరు కూడా అంతే చేయడానికి ట్రై చేయండి. శ్వాసను తీసుకుంటూ శ్వాసను వదిలేటప్పుడు బెండ్.
వెరీ గుడ్. ఇంకొన్నిసార్లు చేద్దామని కంప్లీట్ అవేర్నెస్ తో మీరు చేయటానికి చూడండి. శ్వాసని తీసుకుంటూ అశ్వసించలకు వచ్చేసి శ్వాసని వదిలేటప్పుడు అధోముఖ మెల్లగా శిశువాసనాలో కొన్ని క్షణాలు రెస్ట్ చేయండి. మెల్లగా మనము శ్వాసని తీసుకుంటూ వచ్చేసి శ్వాసని వదిలేటప్పుడు చూడండి మనము అధోముఖ శ్వానాసనాలోకి వెళ్తాము. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ కుడి కాలని 2 చేతుల మధ్యలోకి తేవండి. తీసుకొచ్చిన తర్వాత ఎడమ కాలని పైకెత్తండి. మీ ఛాతీ భాగాన్ని కూడా పైకెత్తచ్చు. కుదరకపోతే ఛాతీని కిందే డ్రాప్ చేయండి. మళ్ళీ కాళ్ళని డ్రాప్ చేస్తూ కుడి కాళ్ళని వెనక్కి తీసుకెళ్ళండి. శ్వాసని తీసుకుంటూ ఎడమ కాళ్ళు ముందుకు వచ్చేసి మళ్ళీ ఇక్కడ శ్వాసని వదులుతూ శ్వాసని తీసుకుంటూ కుడి కాళ్ళని పైకి. ఈ మూమెంట్ ని కొన్నిసార్లు చేస్తాము. పాటు మీరు చేయండి. శిశువాసనాలో రెస్ట్ చేయండి. శ్వాసని తీసుకుంటూ మనము శ్వాసని వదిలేటప్పుడు అధోముఖ, శ్వాసని తీసుకుంటున్నప్పుడు మళ్ళీ కుడి కాలుని ముందుకు తీసుకొస్తూ ఆర్చ్ బ్యాక్ చేయండి. శ్వాసని వదులుతూ శ్వాసని తీసుకుంటూ మళ్ళీ శ్వాసని తీసుకుంటూ 2 కాళ్ళని ముందుకు తీసుకొస్తూ ఆర్చ్ బ్యాక్ చేద్దామండి. మెల్లగా రిలాక్స్ అవ్వండి. మెల్లగా మోకాళ్ళని డ్రాప్ చేస్తూ ఆసనాలో కూర్చోవచ్చు. ప్రాక్టీస్ అయ్యింది. శ్వాసని తీసుకుంటూ సెంటర్ లో శ్వాసని వదిలేటప్పుడు ఎడమ చేతిని కుడి మోకాళ్ళ దగ్గరికి తీసుకెళ్తూ ట్విస్ట్ బ్యాక్ అవ్వాలి. శ్వాసని తీసుకుంటూ సెంటర్, శ్వాసని వదిలేటప్పుడు ట్విస్ట్ అవుతారు. కొద్దిసార్లు చేయండి. సెంటర్కి వచ్చేసి వదులుతూ కళ్ళని క్లోజ్ చేస్తూ చేయండి. కంప్లీట్ అవేర్నెస్ బ్రెత్ మీదకి తీసుకెళ్ళండి. శ్వాసని వదిలేటప్పుడు మీ ఎమోషన్స్ ని, ఫీలింగ్స్ ని రిలీజ్ చేస్తున్నట్టు ఫీల్ అవ్వండి.
మీ జీవితంలో చాలా కష్టాలని మీరు ఎదిరించి ఈ పొజిషన్‌కి వచ్చుంటారండి. లోపల ఉన్న సూపర్ పవర్‌ని అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా అవేర్‌నెస్‌ని ముందుగా చుట్టుపక్కల తీసుకెళ్తూ వరకు పైనుంచి కింద వరకు అబ్జర్వ్ చేయండి. మెల్లగా 2 చేతుల్ని దగ్గరికి తీసుకొస్తూ ముందుగా మెల్లగా గ్యాప్స్‌ని అబ్జర్వ్ చేస్తూ కళ్ళని తెరవండి. ఇదండి ఇవాళ మన ఆసన ఫ్లో అయితే చేసాము. మీరు ఈ ఫ్లోని మీకు యాంగ్జైటీ, స్ట్రెస్‌గా ఉన్నా కూడా మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు పొద్దున్న, సాయంత్రం వేళల్లో ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. దీనివల్ల మనకి ఎక్కువ వరకు దీన్ని రెడ్యూస్ చేయొచ్చు. ఇంకొకటి స్ట్రెస్ ఇష్యూస్ ఉంటే చూడండి చాలా మందికి హార్ట్ బీట్ అన్నది పెరుగుతుంది. పాలిపిటేషన్స్ అంటారండి, అలా పెరగొచ్చు. చాలా మందికి ఒకసారి లేస్తే మళ్ళీ నిద్ర పట్టకపోవచ్చు. అలాంటి కొన్ని ఇష్యూస్ ఉంటాయండి. స్ట్రెస్‌లో చాలా మంది అన్నం ఎక్కువగా తినేస్తారు. దానివల్ల బరువు పెరిగిపోతారు. ఒబేసిటీ వల్ల కలిగే నష్టాలైతే మనందరికీ తెలిసిందే. కాబట్టి వీటన్నిటిని రెడ్యూస్ చేయడానికి ఈ ఆసన ఫ్లో అయితే మీకు చాలా ఉపయోగపడుతుంది. దీన్ని మీరు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఇలాగా మీకు చిన్న సలహా ఏంటంటే అండి, చాలా మందికి కోపం వస్తుందండి. అందరికీ యాంగ్జైటీ, స్ట్రెస్‌లో కోపం వస్తుంది. మీరేం చేయండి అంటే ఒక చిన్న చిట్కా చెప్తాను. అద్దం ముందుకి వెళ్ళండి. వెళ్ళి అంతే కోపంతో మీరు మాట్లాడండి. మీరు అనుకోండి, మీరు ఏదైతే బయట పెట్టాలనుకోండి అనండి. అన్న తర్వాత ఇంకొకసారి అనండి. అన్న తర్వాత ఆటోమేటిక్‌గా మీకు స్మైల్ వచ్చేస్తుందండి. ఎందుకంటే ఆ కోపంలో మన ఫేస్‌ని మనం చూసుకోలేము. మూడోసారి కూడా చేయండి. మీ కోపం, మీ స్ట్రెస్ అన్నీ ఇలా మాయమైపోతాయండి. ఈ చిన్న చిట్కాని మీరు ఫాలో అయ్యి చూడండి. చాలా చేంజెస్ అయితే చూస్తారు. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.